హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికా డాలర్ డ్రీమ్ కరిగిపోనుందా? దానికి కారణాలేంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉండే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అది అమెరికా రావాలనేది వాళ్ళకొక డ్రీమ్‌గా ఉంటుంది. చాలా మందికి ఈ డ్రీమ్ ఉంటుంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం అమెరికా రావడం అనేది ఓన్లీ టాలెంట్ ఉంటేనో, ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనో అయ్యేది కాదండి. కాస్తంత అదృష్టం గూడా ఉండాలని నేను నమ్ముతాను. ఎందుకంటే మీరు ఏ ప్రాసెస్ అయినా చూసుకోండి. ఏ వీసా ప్రాసెస్ అయినా అది స్టూడెంట్స్‌ది కావచ్చు, హెచ్-1బీ కావచ్చు, ఎల్-1 కావచ్చు, లేదంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కావచ్చు. ఏదైనా సరే కాస్తంత అదృష్టం అనేది ఖచ్చితంగా మనకుండాలి. ఉంటేనే అమెరికా డ్రీమ్ అనేది నెరవేరుతుందని నేను నమ్ముతానండి. అసలు అమెరికా ఎందుకు రావాలనుకుంటారు ఎవరైనా? ఫస్ట్‌ది ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేదైనా చాలామంది అమెరికా రావాలి అనే డ్రీమ్ ఉండేదైనా సరే సంపాదించుకోవడం కోసం. ఒక డాలర్ వాల్యూ ఈ రోజు ప్రకారం అయితే రూ. 85.19 అండి. రూ. 85.19 ఒక డాలర్ వాల్యూ. కాబట్టి అమెరికా వస్తే మనం బాగా సంపాదించుకోవచ్చు. మన పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించొచ్చు. మనం మంచిగా ఇల్లు కొనుక్కోవచ్చు. మనీ ఎర్న్ చేయడం అనేది మెయిన్ ఆలోచన అండి. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ మైండ్‌లో ఉండేది మనం అమెరికా వెళ్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అనే వస్తారు. రెండవది అమెరికాలో ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం చాలా వరకు వింటున్నాం గదండీ! ఎడ్యుకేషను ఇండియాలో మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్‌లో దారుణంగా ఉంటుంది. పిల్లల మీద భరించలేనంత భారం పెడుతున్నారు అని. కానీ అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుందండి. వాళ్ళ మీద ఎలాంటి భారం ఉండదు. చదువుకోవచ్చు, హ్యాపీగా చదువుకునే టైం వరకు చదువుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్‌కి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఆ టైం ఉంటుంది. చదువు అనేది, స్కూల్ అనేది ఒక బర్డెన్ లాగో, లేదా ఒక జైలు లాగో ఎప్పుడు ఫీల్ అవ్వరు ఇక్కడ స్టూడెంట్స్. అది ఒక రీజన్. ఇకపోతే కెరియర్, లాంగ్ టర్మ్ కెరియర్. ఇండియాలో మనకి ఎస్పెషల్లీ ఐటీకి సంబంధించండి 45 ఏళ్ళు దాటిందంటే వాళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉందంటారు. వాళ్ళకి జాబ్ మారాలన్నా కష్టమవుతుంది. అంత ఎక్స్‌పీరియన్స్ మీద, సాలరీస్ మీద జాబ్ మారడం అనేది చాలా కష్టం 45 ఇయర్స్ దాటిన తర్వాత. కానీ అమెరికాలో అలా కాదు. 45 ఇయర్స్, 50 ఇయర్స్ అయినా, 60 ఇయర్స్ అయినా సరే మీ కెరియర్‌ని మీరు కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్ వల్లో, లేదా మీ స్కిల్ సెట్ వల్లో, లేతే ఇంకొక దాని వల్లో పర్టిక్యులర్‌గా ఇంతే ఇస్తాము సాలరీ అని చెప్పరు. మీ స్కిల్ సెట్, మీ టాలెంట్ అది ఫ్రెషర్ అయినా సరే, 4 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకైనా సరే, 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకైనా సరే, వెరీ మైనర్ డిఫరెన్స్ తోటి సాలరీ ఉంటుంది గానీ, హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు $1,20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. $90,000 మాత్రమే సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు $1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 1,20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 80,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎక్స్‌పీరియన్సు, మీ ఏజ్ ఇవన్నీ ఎక్కడ కన్సిడర్ కాదు. మీ స్కిల్ సెట్, మీకు ఎంత టాలెంట్ ఉంది ఆ వర్క్ మీద అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి లాంగ్ టర్మ్ కెరియర్ అయితే ఇక్కడ ఉంటుందండి. అది ఒక రీజన్. ఇకపోతే ఆపర్చునిటీస్ అయితే బోలెడన్ని చెప్పలేనన్ని ఆపర్చునిటీస్ అయితే అమెరికాలో ఉంటాయి. మీరు వింటూనే ఉంటారు. ఇండియాలో వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది, మరీ ఎంఎన్‌సీస్‌లో చేసే ఎంప్లాయీస్ ఎక్కువ మంది యూఎస్ ప్రాజెక్ట్స్‌కి వర్క్ చేస్తున్నామని చెప్తుంటారు. అంటే వాళ్ళు చేస్తుంది యూఎస్ క్లయింట్స్‌కే కదండీ! అప్పుడు ఇక్కడుంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కదా! సో, అమెరికాలో ఐటీ ఎంప్లాయీస్‌కైనా, హెల్త్ కేర్ వాళ్ళకైనా, ఆటోమొబైల్ వాళ్ళకైనా సరే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఐటీ వాళ్ళకైతే పీక్స్‌లో ఉంటాయి అనుకోండి. మిగిలిన వాళ్ళకి కూడా అదే రేంజ్‌లో ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఏమవుతుందో అనే స్ట్రగుల్ అసలు అవసరం లేదు. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్. అమెరికాలో కరోనాకు ముందు చెప్తున్నానండి. కరోనాకు ముందు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా 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 తక్కువ. ఎవరైనా సరే ఒక $8,000 సంపాదిస్తున్నారంటే నెలకి,
బాగా ఖర్చు పెట్టారంటే $4,000 ఖర్చు పెట్టుకొని మిగిలిన $4,000 వాళ్ళు సేవింగ్స్ కింద పెట్టుకుంటారు. అంటే మన సేవింగ్స్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక $4,000 మిగిలినాయి అనుకోండి, ఒక 3,500,000 మిగిలినయి. అబ్బా! ఇండియన్ కరెన్సీలో 3,500,000 అంటే చాలా సేవింగ్స్, అది చాలా పెద్ద అమౌంట్. అలా ఫీల్ అవుతాం మనం కన్వర్ట్ చేసుకొని. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, కరోనా ముందు సేవింగ్స్ చాలా ఎక్కువగా ఉండేయనమాట. అది కూడా ఒక రీజను. ఇంకొకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు. డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ అమెరికాలో ఇంకా పై స్థాయిలో ఉంటుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చరు. మనమందరం వీడియోల్లో అన్నిట్లో చూస్తూనే ఉంటాం. అమెరికాలో పెద్ద పెద్ద రోడ్లుంటాయి. డ్రైనేజ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. పవర్ కట్ అనేది అసలు ఉండదు. మాక్సిమం ఉండదు. మరీ ఏదో బీభత్సమైన తుఫాన్లొచ్చి మరీ బీభత్సంగా జరిగితే తప్ప, లేకపోతే నార్మల్‌గా మనకి ఇండియాలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు పవర్ కట్‌లయితే అస్సలు ఉండవండి. పవర్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుంది. అది పల్లెటూరులోనైనా సరే, సిటీలోనైనా సరే అదే స్థాయిలో ఉంటుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చరు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉంది. ప్లస్ అమెరికాలో ఉండే అడ్వాంటేజ్ ల్యాండ్ అండి. వీళ్ళ అడ్వాంటేజ్. వీళ్ళకి ఎంత ఎక్కువ ల్యాండ్ ఉందంటే అంత ఎక్కువ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌కి తగ్గట్టుగానే వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ల్యాండ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేశారు. ఈక్వల్‌గా ప్రతి చోట అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం చూడొచ్చనమాట. పక్క పల్లెటూరికెళ్ళినా కూడా, ఫార్మ్స్ ఉండే కాడికెళ్ళినా సరే, పెద్ద పెద్ద సిటీల్లోకెళ్ళినా సరే అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదే లెవెల్‌లో ఉంటుంది. సో, అది వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్. ఇంకొకటి చెప్పుకోవాల్సొస్తే లంచం అండి. మనము ఏదైనా సరే హై స్థాయిలో ఉందేమో నాకు తెలీదు గానీ అమెరికాలో, లో స్థాయిలో మనం నార్మల్ పబ్లిక్కు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినా, లేదంటే పోలీస్ స్టేషన్ కాడికెళ్ళినా, ఏదన్నా అవసరం ఉండి, లేదంటే ఇంకొక చోటకెళ్ళినా సరే, మనల్ని ఎవ్వడు లంచం అడగడు ఫస్ట్ థింగ్. నేనైతే చూడలేదండి ఎవరు అడగడము. సో, మనకి అందరిలాగానే, సిటిజన్స్ లాగానే నాన్ ఇమ్మిగ్రెంట్స్‌ని కూడా అట్లాగే చూస్తారు. అదే విలువిస్తారు. అదే హెల్ప్ చేస్తారు. సో, మీరు నాన్ ఇమ్మిగ్రెంట్స్ కాబట్టి మీకు మేము చెయ్యము, లేకపోతే మీరు సిటిజన్స్ కాబట్టి కాదు కాబట్టి మీకు మేము అసలు రెస్పాండ్ అవ్వము అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ ఎక్కడా చెప్పరు. సో, అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారు. లంచం అనేది ఎక్కడా ఉండదు. అంటే నేను చెప్పేది లో స్థాయిలో ఉండే, హై స్థాయి సంగతి నాకు తెలీదు. ఇకపోతే చాలా కంట్రీస్‌లో మనం వింటున్నాము రీసెంట్‌గా, కొన్ని యూరప్ కంట్రీస్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం వింటున్నాం, వీడియోస్‌లో చూస్తున్నాం రేసిజం అనేది ఉంది. కానీ అమెరికాలో ఆ స్థాయి అనేది చాలా తక్కువండి. చాలా అంటే చాలా మైన్యూట్‌లో ఉండొచ్చేమో గానీ మేమైతే ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. సో, అవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. అమెరికా రావాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ చూసుకొని వస్తుంటారు. ముఖ్యంగా అయితే మనీ ఎర్న్ చేయడానికే మెయిన్ రీజన్ అండి అమెరికా రావాలనేది, డాలర్ డ్రీమ్ అనేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా డాలర్ డ్రీమ్ అనేది కరిగిపోనుందా? ఎందుకు అలా కరిగిపోతుంది? దానికి కారణాలేంటి? ఫస్ట్ విషయం చెప్పాల్సొస్తే అండి, మనకి అన్‌సర్టెనిటీ ఆఫ్ లైఫ్. అమెరికాలో ఏది మనకి శాశ్వతం కాదు అంటిల్ మనకి గ్రీన్ కార్డ్ వచ్చే వరకు, లేదంటే సిటిజన్‌షిప్ వచ్చే వరకు. మనము ఒకవేళ H-1B మీద గానీ, F-1 మీద గానీ అమెరికాకు వస్తే, మనకి గ్రీన్ కార్డ్ పర్మనెంట్‌గా అమెరికాలో ఉండాలి అనుకుంటే ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఇదివరకైతే మాక్సిమం 10 ఇయర్స్ లోపు గ్రీన్ కార్డ్ వచ్చేదట. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుందో కూడా తెలీదు. ఎందుకంటే ప్రతి కంట్రీ క్యాప్ ఉంది. అందులో మనది 7% మాత్రమే ఇండియాది. సో, 100 గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తే 7 మాత్రమే ఇండియన్స్‌కొస్తాయి. మన వాళ్ళు ఇక్కడికొచ్చి గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసేవాళ్ళు భయంకరంగా ఉన్నారు. అది ఎంత పెద్ద క్యూ ఉందో కూడా ఎవరికీ తెలీదు. లక్షల్లో ఉన్నారు. సో, అస్సల ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది రావడం చాలా కష్టం. ఈలోపు పిల్లల ఎడ్యుకేషన్ అయిపోతే, మళ్ళీ వాళ్ళకి ఇండియాతోటి, ఇక్కడ చదువుకున్న పిల్లలు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ చదువుకున్న పిల్లలైతే ఇండియాతోటి పెద్ద రిలేషన్స్, ఫ్రెండ్స్ ఏమి ఉండరు. మళ్ళీ వాళ్ళు ఒకవేళ 20 ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక ఇండియా వచ్చి F-1 స్టూడెంట్‌గా మళ్ళీ ఇక్కడికి రావాలి. కానీ వాళ్ళు మొత్తం చదువుకున్నంతా ఇక్కడే. వాళ్ళు మెంటల్‌గా చాలా స్ట్రగుల్ అవుతారు. ఇది మెయిన్ రీజన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక రీజన్ కాస్ట్ ఆఫ్ లివింగ్. నేను ఇందాక చెప్పినట్టు కరోనాకు ముందు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ, సేవింగ్స్ అయితే భారీ స్థాయిలో మిగిలాయి. కానీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అమెరికాలో చాలా పెరిగిపోయిందండి. అది టారిఫ్స్ వల్ల కావచ్చు, ఇంకొక దాని వల్ల కావచ్చు. నేనొచ్చి ఎగ్జాక్ట్‌గా 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి రీసెంట్‌గా. 3 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్ ఉన్న రేట్ ఇప్పుడు లేదు. ప్రతి విషయానికి, అది పాలు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, నిత్యావసర వస్తువులు ఏవైనా సరే
దాదాపు 20-40% ప్రతి వస్తువు వాల్యూ పెరిగిపోయింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల సేవింగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. సో ఆ సేవింగ్స్ అనేది మనకి అమెరికాకి వచ్చి సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ కంట్రీకి, బయట కంట్రీలకి, యూరప్ కంట్రీలు అన్ని గేట్స్ ఓపెన్ చేసినాయి. అలాంటి కంట్రీస్ అన్నిట్లో కూడా ఇదే స్థాయిలో మిగులుతున్నాయి. ఈ మాత్రం మిగులు అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నా కూడా కనీసం గ్రీన్ కార్డు కూడా రాదు కదా, ఎందుకు 4 సంవత్సరాలు ఉంటే యూరప్ కంట్రీస్లో, వేరే కంట్రీస్లో సిటిజన్షిప్ ఇస్తున్నారు, లేకపోతే అట్లీస్ట్ పిఆర్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అది కూడా లేదు. సో ఈ విధంగా ఆలోచించే వాళ్ళైతే కొంచెం ఆ స్థాయి పెరుగుతుందండి. మూడవది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చే స్టూడెంట్స్ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ అయితే అస్సలు చేయలేరు. కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చాలామంది పార్ట్ టైం జాబ్ చేద్దాం, 2 yearsలో లోన్స్ అంతా క్లియర్ చేసేద్దాము, ఆ తర్వాత మనం జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదాము అని. కానీ ఇప్పుడు అది పాసిబుల్ లేదు. దానివల్ల స్టూడెంట్స్ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళే ఆలోచనలు అయితే చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి లేదు, లీగల్గా పార్ట్ టైం జాబ్లు అనేవి చాలా తక్కువ టైమ్స్ దొరుకుతాయి. ఫైనాన్షియల్గా ఇంటికాడ వాళ్ళు సపోర్ట్ చేయాలా, అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసే స్థాయి వాళ్ళకు ఉండాలా. ఇవన్నీ ఆలోచించి సరే ఇది కాదు, వేరే కంట్రీకి ఏమైనా ట్రై చేద్దామనే స్టూడెంట్స్ శాతం కూడా పెరిగింది ఈ మధ్య కాలంలో. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్, అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో లేఆఫ్స్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. లో లెవెల్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, హై లెవెల్ కంపెనీస్, అన్ని రకాల కంపెనీస్లో లేఆఫ్స్ అయితే ఆ కంపెనీ స్థాయికి తగ్గట్టుగా జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇక్కడే చాలామంది జాబులు లేక అల్లాడుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఇవన్నీ తెలిస్తే కొంచెం ఆలోచిస్తారు, వెనకడుగు వేస్తారు. అమెరికా రావడానికి ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా అని ఆలోచించుకొని మరీ ముందుకు వస్తారు. అంతే తప్ప గుడ్డిగా ఇదివరకు లాగా గుడ్డిగా వచ్చేసారు కదా. మిగిలిన కంట్రీస్ అన్నిటిలో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి అక్కడికి కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది. సో ఇలాంటిది ఒక కారణం వల్ల కావచ్చు. రెసిషన్ వచ్చిద్ది అని లేదంటే ఆల్రెడీ ఉంది అని కొంతమంది అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎక్కడ రెసిషన్ వచ్చిందని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టారిఫ్స్ వల్ల కావచ్చు, ఇలాంటి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే భయంకరంగా పెరిగింది అమెరికాలో. పర్మనెంట్ రెసిడెన్సీ అంటే జీసీ రావడం అనేది చాలా లాంగ్ టైం పడుతుంది. స్టూడెంట్స్ ఎవరు పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ రీజన్స్ వల్ల వాళ్ళు ఎవరైనా అమెరికా రావాలనుకునే వాళ్ళు కొత్తగా వేరే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయా అని ఫస్ట్ అక్కడ ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత అమెరికా గురించి ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఎప్పుడు అమెరికానేనండి. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్టు అమెరికా ల్యాండ్ అనేది చాలా ఎక్కువ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో ల్యాండ్ మొత్తాన్ని డెవలప్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్. ప్రస్తుతానికి అంత ఇదిగా లేకపోవచ్చు కానీ జాబ్ మార్కెట్ ఫ్యూచర్లో బాగుండిద్దేమో. కానీ ఆపర్చునిటీస్ అంటే అమెరికా అంటే ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళకి. సో అందుకే నేను చెప్పిందండి, ఈ రీజన్స్ అన్నింటి వల్ల అమెరికా డాలర్ డ్రీమ్ కరిగిపోనుందా అని. సో ఇదండి అమెరికా డాలర్ డ్రీమ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.